అందరికీ నమస్కారం అండి. కిన్నెర సాని ఛానల్‌కి అందరికీ స్వాగతం. ఈ రోజు నేను దేని గురించి మాట్లాడబోతున్నానంటే అజిత్ గారి 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా ఉంది కదా! అది సూపర్ డూపర్ హిట్ అవుతుందన్నమాట. దాదాపుగా 200 కోట్లు కలెక్ట్ చేసిందంటున్నారు. ఆయన కెరీర్‌లో అజిత్ గారి కెరీర్‌లో అత్యధిక వసూలు సాధించిన సినిమా ఇదేనన్నమాట. అలాగే మన రవితేజ గారు నటించిన 'ధమాకా' సినిమా ఉంది కదా! 'ధమాకా'కి ఈ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'కి ఒక పోలిక ఉందన్నమాట. అదేంటంటే ఈ 2 సినిమాల్లో సరైన కథ ఉండదు. కాకరకాయ ఉండదు. మంచి కథనము ఉండదు. ఏమీ ఉండదన్నమాట. ఈ 2 సినిమాల్లో మనకి కామన్‌గా కనిపించేది ఏంటంటే వీళ్ళ యాటిట్యూడ్ ఉంటది కదా! రవితేజ గారికి ఒక ప్రత్యేకమైన యాటిట్యూడ్ ఉంటది. అలాగే అజిత్ గారికి ఒక ప్రత్యేకమైన యాటిట్యూడ్ ఉంటదన్నమాట. వీళ్ళ ఒక రకమైన విలక్షణమైన నటులన్నమాట వీళ్ళిద్దరూ. ఈయనకి ఒక తరహా నటన, ఈయనకి ఒక తరహా నటన ఉంటదన్నమాట. ఆ నటన ఆధారంగా, ఆ యాటిట్యూడ్ ఆధారంగా చేసుకొని కొన్ని ఎలివేషన్స్ రాసుకొని ఒక సన్నివేశాలు చిత్రీకరించాడన్నమాట. కేవలం యాటిట్యూడ్ మీదే, ఈ హీరోల యాటిట్యూడ్ మీదే ఎలివేషన్‌కి రాసుకొని సన్నివేశాలు చిత్రీకరించారు. అంతేగాని సరైన కథ లేదు, కథనం లేదు. మనకు అనిపిస్తూ ఉంటది. ఇప్పుడు రవితేజ గారిది ఒక సినిమా ఉంటది. 'డిస్కో రాజా' అని ఒక సినిమా ఉంటది. మంచి సైంటిఫిక్ సినిమా అన్నమాట. మంచి కథ ఉంటది, మంచి కథనం ఉంటది. కానీ ఆ సినిమా పెద్దగా హిట్ కాలేదు. 'క్రాక్' సినిమా హిట్ అయింది కానీ మరీ ఇంత దారుణమైన వసూళ్లు అయితే రాలేదు. దీనికి 100 కోట్ల పైనే వచ్చినట్టున్నాయి. ఏది 'ధమాకా' సినిమాకి. అలాగే ఇప్పుడు అజిత్ గారి 'గుడ్ బ్యాడ్ అగ్లీ'కి 200 కోట్ల పైనే వచ్చినాయి. ఈ ఈ అజిత్ గారికి 2 నెలల ముందే 'విడా ముయర్చి' అనే ఒక సినిమా విడుదలైంది. అంటే పట్టుదల పేరుతో తెలుగులో విడుదలైందన్నమాట. ఆ సినిమా మంచి థ్రిల్లర్ అన్నమాట. అది బాగానే ఉంటది. ఇక్కడ 'డిస్కో రాజా' కూడా మంచి థ్రిల్లర్ సినిమానే. అది బాగానే ఉంటది. కథ ప్రకారం చూసినా, కథనం ప్రకారం చూసినా ఈ 2 బాగానే ఉంటాయి. కానీ ఈ 2 సినిమాలు ఆడలేదు. రవితేజ గారి 'డిస్కో రాజా' ఆడలేదు. అజిత్ గారి 'విడా ముయర్చి' ఆడలేదన్నమాట. ఎందుకంటే ప్రేక్షకులు చూడలేకపోయారు. థ్రిల్లర్ సినిమానే కొంచెం సాగదీసినట్టు అనిపించి వాళ్ళు చూడలేకపోయారు. ఈ 2 సినిమాల్లో చూసుకుంటే అంటే ఇప్పుడు రవితేజ గారి 'ధమాకా' గాని, ఇప్పుడు 'గుడ్ బ్యాడ్ అగ్లీ' గాని 2 సినిమాల్లో కథ లేకపోయినా, కథనం లేకపోయినా ప్రేక్షకులు ఎంటర్‌టైన్‌మెంట్ అవుతున్నారన్నమాట. బాగా ఎంటర్‌టైన్ అయ్యి మళ్ళీ మళ్ళీ చూసారు. అందుకే హిట్ అయిపోతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రేక్షకుల్ని ఎంత మంచి కథ రాసుకున్నాం, ఎంత మంచి కథనం రాసుకున్నాం అని కాదు. తీసుకున్నది చిన్న కథ అయినా ఒక కథనం ఒక రకంగా రాసుకున్నా కానీ వాళ్ళని ఎంటర్‌టైన్ చేస్తే సినిమా హిట్ అయిపోతది. ఎంగేజ్ చేయాలి. వాళ్ళని కూర్చోబెట్టి విసిగి తెప్పించకుండా సినిమా చూపిస్తే సినిమా హిట్ అయిపోతది అని మనకు అర్థమవుతుందన్నమాట. అందుకే ఈ 2 సినిమాలు ఆడినాయి అన్నమాట. 'ధమాకా' అవనివ్వండి, 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అవనివ్వండి. ఇది నాకు తెలిసింది నేను చెప్పాను. మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. కిన్నెర సాని ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. థాంక్ యూ.